హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరి కిచెన్. ఈరోజు మనం చేపల పులుసు చేసుకున్నామండి. చూస్తున్న వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు చేపల కూర కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ నేనైతే అన్ని కూరల్లో కూడా తక్కువ వేస్తాను, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. ముందుగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని చిటపట అన్నదాకా వెయిట్ చేయాలండి. దీనికి నేను 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను, 4 పెద్ద టమాటాలు తీసుకున్నానండి. ఎర్రగడ్డలు తరిగి పెట్టుకునేసి టమాటాలు తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ యాగనిచ్చిన తర్వాత ఎర్రగడ్డలు వేసానండి. 2 ఎర్రగడ్డలు పొడవుగా తరుక్కున్నా వేసుకోండి. ఇవి కొంచెం వేగనిచ్చిన తర్వాత అలాగే 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. 3 లేదా 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఎర్రగడ్డలు వేగేటప్పుడు కానీ వేసుకుంటే అవి ఒక మంచి స్మెల్ వస్తాయండి. ఈసారి ట్రై చేయండి. ఆయిల్లో వేగితే మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే తర్వాత పులుసులో కూడా కావాలంటే వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు టమాటాలు వేసుకొని టమాటాలు కొంచెం వేగనివ్వాలండి. టమాటాలు ఎర్రగడ్డలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ అనేది కానీ వేసుకుంటే త్వరగానే వేగుతాయి. సాల్ట్ వేసినప్పుడు బాగా మిక్స్ చేయాలండి. ఎర్రగడ్డలు టమాటాలకి సాల్ట్ అనేది పడితే బాగా త్వరగా వాడుతుంది అది. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకున్నామంటే సిమ్లోనే బాగా వేగుతాయి టమాటాలు అనేవి గుజ్జుగా వస్తేనే మనకి పులుసుకి కలిసి వస్తుందండి. అందుకనే టమాటాలు గుజ్జుగా అయిందాక వెయిట్ చేయాలి మనము. టమాటాలు సిమ్లో పెట్టుకుంటే త్వరగా వేగుతాయి. అట్లా మూత పెట్టుకున్నా కానీ త్వరగా వాడుతాయండి. చూడండి, ఇప్పుడు టమాటాలు అన్నీ కొంచెం గుజ్జుగా వచ్చేసాయి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. చేపల కూర కాబట్టి కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలండి. అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా 2 చెంచాలు వేసుకున్నానండి. మామూలుగా అయితే కారం ఎంత వేస్తామో అంత వేస్తారు ధనియాల పొడి. ఇక్కడ నేను 2 చెంచాలు వేసుకున్నాను. అలాగే దాన్ని బాగా మిక్స్ చేసుకొని పసుపు ధనియాల పొడి అనేది ఆయిల్లో వేగాలండి. అది వేగిన దాకా వెయిట్ చేసి మనం అది వేగింది అనుకున్న తర్వాతనే కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి. కారం మామూలుగా 4 టీ స్పూన్లు పడుతుంది. ప్రస్తుతానికి నేను 2 టీ స్పూన్లు వేస్తున్నానండి. చాలకపోతే మళ్ళీ చూసుకొని వేసుకుందాము అని చెప్పేసి. ఇప్పుడు కారం కూడా కొంచెం పచ్చివాసన పోయిందాకా అట్లా అనుకొని వేగనివ్వాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి. నెల్లూరులో చేపల పులుసు అనేది చాలా ఫేమస్ అండి. మాకు కూడా చాలా ఇష్టం చేపల కూర. చేపల పులుసు బాగా ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుందండి. అందుకనే ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకొని అది బాగా ఉడికేటట్టు చూసుకోవాలి. అదంతా బాగా తెల్లనిచ్చిన తర్వాతే చేపలు వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే చేపలు ఇరిగిపోతాయి. కాబట్టి పులుసు అనేది బాగా ఉడికి కలాబిల్లా ఉడికిన తర్వాత అది ఎప్పుడైతే తెల్లుతుందో అప్పుడు చేపలన్నీ వేసుకోవాలి. నేనైతే 2 కేజీలు చేపలు తెచ్చుకున్నాను. కొన్ని చేపలు వేయించుకోవడానికి తీసి పెట్టానండి. కొన్ని చేపలు దీంట్లో వేసాను, తలకాయ అట్లాంటివన్నీ పులుసులో వేసుకున్నాను. ఇప్పుడు చేపలు వేసిన తర్వాత ఎక్కువగా గంటె పెట్టి కలబెట్టకూడదండి. రబ్బర్ని అట్లా తిప్పుకుంటా ఉడకబెట్టుకోవాలి. ఎక్కువసేపు ఉడికితే కూడా చేపలు అనేది ఇరిగిపోతాయి. ఇప్పుడు అన్ని చేపల్లో అన్నీ సరిపోయాయా లేదా ఒకసారి చూసుకోండి. టేస్ట్కి సాల్ట్ కానీ కారం కానీ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అన్నీ
బాగా చేపల కూర అనేది పుల్లగా కారంగా ఉంటేనే బాగుంటుందండి. అందుకనే నేను ఒక పెద్ద మామిడికాయ తెచ్చుకున్నాను. చేపల కూరలో ఎప్పుడైనా సరే మామిడికాయ అట్రాక్షన్ అండి. చేపల కన్నా కానీ మా పిల్లలు ఎక్కువ మామిడికాయనే తింటూ ఉంటారు. మామిడికాయ కూర దించుకునే ముందే వేసుకోవాలి. ముందుగా వేస్తే ఎక్కువ పుల్లగా అయిపోతుంది కాబట్టి చేపలు ఉడికిపోయి కూర దించేస్తాము ఇంకొక 5 నిమిషాలు అనంగా వేసుకోవాలి. అప్పుడు కొత్తిమీర వేసుకొని మనము తర్వాత జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు పొడి చేసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు చేపల కూర రెడీ అయిపోయింది చూడండి. బాగా చిక్కగా వచ్చింది పులుసు. దీన్ని దోశలోకైనా ఇడ్లీలోకైనా అన్నంలోకైనా తీసుకోవచ్చండి. బాగుంటుంది. ఈసారి అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెల్లూరు చేపల పులుసు రెడీ అండి. టేస్టీగా ఉండే చేపల పులుసు అందరూ చేసుకోండి తప్పకుండా.